brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా చర్యల్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు అధికారులు అక్కడ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తిరుమల బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘాని ఏర్పాటు చేశారు. అలాగే భద్రతా చర్యల్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు ఆక్టోపస్ బలగాలతో సివిఎస్ఓ కూడా సమావేశమైంది. భక్తుల రక్షణే ప్రధాన లక్ష్యంగా అనుమానిత వ్యక్తులు, వస్తువులపై నిశితంగా గమనించాలని ఆదేశించారు. అదేవిధంగా ఇవాళ భద్రతపై మాక్ డ్రిల్ కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, తిరుమల భద్రత మరింత కట్టుదిట్టమైపోయింది. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యము, మరోవైపు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. ఇప్పటికే తిరుమలలోని ఆక్టోపస్ బలగాలతో సివిఎస్ఓ, తిరుపతి ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రావు. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. రాజు ఇప్పటికే సమావేశం నిర్వహించారు. ఈరోజు మాక్ డ్రిల్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. అయితే అలిపిరి వద్ద అంటే భక్తులు వాహనాలు వెళ్ళే ప్రాంతాలు అలిపిరి చెక్ పాయింట్, ఇక్కడ పటిష్టమైన బందోబస్తు కొనతోంది. ఎస్టీఎఫ్ బలగాలతో పాటు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అణువణువు తనిఖీ చేస్తున్నారు. ప్రతి భక్తుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే తిరుమలకు అనుమతించున్న పరిస్థితి. ప్రత్యేకించి తిరుమలకు ఖచ్చితంగా తీవ్రవాదుల నుంచి, ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంది అన్న హెచ్చరికల నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలని ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు, కేంద్ర ప్రభుత్వము అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తిరుమల హై సెన్సిటివ్ ప్లేస్గా ఉంది కాబట్టి సెక్యూరిటీ పరంగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండే ప్రయత్నం అయితే చేస్తుందో అణువణువు కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇప్పటికే ఆక్టోపస్ బలగాలతో టీటీడీ సివిఎస్ఓ సమావేశం నిర్వహించారు. మరి కాసేపట్లోనే మాక్ డ్రిల్ కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మరోవైపు అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా ఉన్నటువంటి షార్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో, అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. పటిష్టమైన బందోబస్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే తిరుమల భద్రతకు మరింత ప్రియారిటీ ఇచ్చారు. అణువణువు తనిఖీ చేసిన తర్వాతనే భక్తులను కూడా అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరుమల భద్రత పట్ల మరింత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, నిఘా వర్గాలను ఇప్పటికే హెచ్చరించింది. కాబట్టి తిరుమల లాంటి పుణ్యక్షేత్రం పట్ల మరింత ఫోకస్ పెట్టింది. ఆలయాల జిల్లాగా ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకవైపు శ్రీకాళహస్తి, మరోవైపు కాణిపాకం ఆలయాల్లో కూడా విస్తృతమైన తనిఖీలే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, టీవీ 9, తిరుపతి నుంచి.